ముందుగా ఒక కడాయి పెట్టి వేడి చేసి తాలింపు కోసం 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యే వేయాలండి ఈ కర్రీలో కంపల్సరీగా, నూనెలతోనే టేస్ట్ రాదు. ఆవు నెయ్యి అలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఓన్లీ జీలకర్ర సరిపోతుంది, వేరే తాలింపు గింజలు ఏమీ అవసరం లేదు, కరివేపాకు పచ్చిమిర్చి కూడా అవసరం లేదు. అలా జీలకర్ర వేగిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలను వేసి కలిపి మూత పెట్టేసేయాలి. అవి వేగేలోపు మనము 1 స్పూన్ బెల్లం తురుము తీసుకొని దానిలో 1 చిన్న కప్పు పాలు వేసి 1 స్పూన్ బియ్యం పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలిపి ఆ వేగుతున్న చిక్కుడుకాయలలో వేయాలి. దీనిలో కొద్దిగా ఉప్పు మరియు మిరియాల పొడి వేసి కొద్దిగా నీరు కూడా పోసి జాగ్రత్తగా కలపాలి, లేదంటే చిక్కుడుకాయలు చెదిరిపోతాయి. జస్ట్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేస్తే చాలండి, కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే, ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, స్వీట్ ప్రియులకు మాత్రం ఈ కూర చాలా చాలా నచ్చుతుంది. నేను అన్న స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిల్క్. మన నార్మల్ మిల్క్ బదులు కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ తప్పకుండా ట్రై చేసి పండుగను మీరు బాగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ కళ.